గోంగూర మటన్ చాలామంది నాన్ వెజిటేరియన్కి ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది గోంగూర మటన్. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాసెస్ ఎక్కువ అని ఫీల్ అవుతారు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికోసం ఒక గిన్నెలో మటన్ తీసేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటే మెయిన్ థింగ్ నీసు వాసన అనేది రాదు. ఇది ఓన్లీ మటన్ కాదండి, చికెన్కైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నెలో మటన్ తీసుకొని పసుపు ఉప్పు కారం నూనె వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎర్ర గోంగూర తీసుకోవాలండి, తెల్ల గోంగూర అస్సలు తీసుకోవద్దు. అది తీసేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, అది వేసేసుకొని అందులోనే పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈ మగ్గించుకునే దాంట్లోనే ఉంటుంది, పచ్చి పచ్చిగా అస్సలు ఉండకూడదు. మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా. ఇందులోనే ఒక కప్పు టమాటోస్ కూడా వేసేసుకొని అది కూడా మగ్గించుకోవాలన్నమాట. టమాటో కూడా మగ్గిన తర్వాత మ్యాషర్ తోటి మంచిగా ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఇంకొన్ని ఆయిల్ వేసేసుకోవాలండి. ఇంకొన్ని ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్స్ వేసేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. మ్యాక్సిమం ఒక గోల్డెన్ షేడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్, అవి వేసేసుకొని బాగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోవాలి. మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ పాటు. ఎందుకు అని అంటే అది మంచిగా ఫ్రై చేసుకుంటేనే మన పీసెస్ అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. నేను కుక్కర్లో వేయట్లేదండి, మీరు కుక్కర్లో వేస్తున్నట్టుంటే మ్యాక్సిమం ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత చూడండి 80% అయితే ఉడికిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనం మళ్ళీ గోంగూర వేసుకొని కూడా మళ్ళీ మనము ఉడికించుకుంటాం కాబట్టి 80% ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత మనం ఫస్ట్ పెట్టుకున్నాం కదా గోంగూర మిశ్రమాన్ని దీంట్లో వేసి కలిపేసుకోవాలన్నమాట మంచిగా. ఇది బాగా కలిపేసుకుంటా థిక్నెస్ వచ్చేస్తుంది చూడండి. వాటర్ వాటర్ ఉందనుకున్నాం కదా, కానీ థిక్నెస్ బాగా వచ్చేస్తుంది అన్నమాట గోంగూర వేసిన తర్వాత. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలా అయితే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మటన్ అయితే. ఇంకా చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కదా. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోయింది. ఇంకా అందులోనే 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్ల మటన్ మసాలా వేసుకోవచ్చు. దాని ప్లేస్లో మీరు గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ మటన్ మసాలా వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. అది బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే ఈ గోంగూర మటన్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసేసుకోండి, బాగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.